ఈ యేసు అనే వ్యక్తి ఒక ప్రవక్త, అది కూడా విఫలమైన ప్రవక్త. ఓకే, ఒక మెసెంజర్ మాత్రమే. ఓకే. ఆయనకు యెహోవాకి సంబంధం లేదు. వీళ్ళు ఆయనకు యెహోవాకు సంబంధం ఉన్నట్టుగా, యెహోవా అంటే యేసు అన్నట్టుగా వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒకసారి ఈ బుక్ లో చదివితే అర్థమవుతుంది. సింపుల్ డెఫినేషన్స్ నేను ఇచ్చాను. ఇది తప్పని చెప్పేసి ఇంతవరకు ఓవరాల్ గా మీరు క్రిస్టియానిటీ ఉన్నారు కదా, ఓవరాల్ గా ఒక 2-3 వర్డ్లలో చెప్పాలంటే అసలు ఏంది ఈ యేసు క్రిస్టు అంటే ఏంది? అసలు 2-3 మాటలు చెప్పాలంటే, బైబిల్ మొత్తంలో నేను ఒకటే మాట చెప్తున్నా క్రిస్టియన్స్ గా, మీరు బైబిల్ మొత్తంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం మీద మంచి విషయాలు ఏమున్నాయి, ఇప్పుడు ఈ జనరేషన్ పనికి వచ్చేటి అని మీరు ఆ బైబిల్ ఉన్నటువంటి మంచి విషయాలు ఏమున్నాయో మీ పాస్టర్ని మీరు అడగండి. నన్ను నమ్మొద్దు. మీరు నమ్మే బైబిల్ నమ్మి పాస్టర్ దగ్గరికి వెళ్ళండి. దానికంటే గొప్పగా హిందూ గ్రంథాల గురించి నేను చెప్పట్లా, స్వామి వివేకానంద రాసిన నీతి సూత్ర కానీ, సుమతి శతకాలు కానీ, వేమన పద్యాలు కానీ ఇవి కంపేర్ చేసుకోండి. దేంట్లో ఎక్కువ మంచి నీతి ఉందో తెలుసుకోండి. వాళ్ళు యేసు దేవుడు అనడం అబద్ధము. మనం చేసే పాపాల కోసం ఆయన రక్తం గార్చి సిలువలో చనిపోయాడని చెప్పేసి అది పెద్ద అబద్ధము, మూఢనమ్మకము. ఆయన రెండవ